హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో మీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్లో హ్యూజ్ వాలటిలిటీ అనమాట అండి. సో తమిళనాడు చూశారు కదా, ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనేది మార్కెట్లో విట్నెస్ చేయడం జరిగింది. సో నేను ఒకసారి మీకు 5 minutes చార్ట్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక సో మార్కెట్లో ఏ విధంగా ఉంది ప్రైస్ యాక్షన్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట అండి. సో మార్నింగ్ మీరు చూస్తే కనుక సో మార్నింగ్ ఓపెనింగ్ టిక్ చూశారు కదా, సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వడం జరిగింది. అండ్ సో అరౌండ్ మీరు చూస్తే కనుక సో 17,577 అనమాట అండి. సో ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ పైన కిందే మనకి క్లోజింగ్ మీరు చూసారు కదా, 17,620. నిన్న అయితే కనుక ఇవాళ 17,570, అంటే మోర్ దాన్ 50 పాయింట్స్ పైనే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వడం. మళ్ళీ అగైన్ ఈ ట్రై టు అటెంప్ట్ సో పైకి వెళ్ళడానికి ట్రై చేసింది అనమాట అండి. బట్ అగైన్ ఇట్ ఫెయిల్డ్. సో ఇట్ మేడ్ అ న్యూ లో, బట్ అగైన్ ఇట్ వెంట్ అండ్ ఇట్ టచ్డ్ ప్రీవియస్ డే. ఇంట్రాడే హై క్రాస్ అయిపోయి ప్రీవియస్ డే హై క్లైమ్ చేస్తుంది అన్నట్టుగా వెళ్ళడం జరిగింది. బట్ అగైన్ ఇట్ కేమ్ టు ఇంట్రాడే లో అండ్ అగైన్ ఫైనల్లీ ఇట్ క్లోజ్డ్ నియర్ డే హై అనమాట అండి. సో ఇది నిఫ్టీ విషయానికి వస్తే ఈ విధంగా ఉంది ప్రైస్ యాక్షన్. అయితే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఇట్ షోడ్ సమ్ స్ట్రెంత్ అనమాట అండి. సో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో గ్యాప్ డౌన్ తర్వాత మళ్ళీ క్లైమ్ చేయడం, ఫెయిల్ అవడం, మళ్ళీ అగైన్ క్లైమ్ చేయడం. బట్ ప్రీవియస్ డే కంటే కొంచెం పైకి వెళ్ళి బట్ అగైన్ ఇట్ రీటెస్టెడ్. సో ఇంట్రాడే లో టెస్ట్ చేయడం, బట్ ఫైనల్లీ ఇట్ బ్రోక్అవుట్ ఇంట్రాడే హై అనమాట అండి. సో ఇంట్రాడే హై ఏదైతే ఉందో అరౌండ్ 38,950 ఆ లెవెల్స్ దాటి డెసిసివ్గా 39,100 లెవెల్స్ దగ్గర అరౌండ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో అంటే స్ట్రాంగ్గా బ్యాంక్ నిఫ్టీ అయితే షో ఉందన్నమాట అండి. సో ఆల్రెడీ నేను మనం అనుకోవడం జరిగింది కదా, ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అనేది ప్యాటర్న్ మనకు కనిపించింది క్యాండిల్. సో అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా, సో అది కంటిన్యూషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి, రైట్. అండ్ ఆర్ఎస్ఐ కూడా మనం అనుకున్నట్టుగానే సో సేమ్ వెళ్తుంది అనమాట అండి. సో అనుకున్న డైరెక్షన్లోనే అబౌవ్ 60 ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ అనమాట అండి, రైట్. ఓకే. సో ఈ సినారియో ప్రస్తుతానికైతే ఇంటాక్ట్ ప్లే అవుతుంది. సో అండ్ గ్లోబల్గా యాక్చువల్గా మనం చూస్తే కనుక అంత మంచి సపోర్ట్ లేకపోయినప్పటికీ మన మార్కెట్స్ చాలా రెసిలియంట్గా ఉండడం జరిగింది అనమాట. సో గ్లోబల్గా కొంచెం వీక్నెస్ ఉన్నప్పటికీ కూడా సో మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫామ్ చేయడం అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఈరోజు నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఓన్లీ 27 పాయింట్స్ ఇంట్రాడేలో. చాలా వాలటైలిటీ డ్యూరింగ్ ద డే ఉన్నప్పటికీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. దానికి రీజన్ మీరు చూడొచ్చు, ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. 23 crores అంటే నథింగ్, నెగ్లిజిబుల్ అనమాట అండి. డిఐఎస్ ఒక 300 కోట్లు సెల్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ అయితే ఏమీ లేదని చెప్పాలన్నమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ నిఫ్టీ 50 అండ్ 500 చూస్తే కనుక పెండ్యులం మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ 50లో ఆల్మోస్ట్ కొంచెం బేర్స్ కంటే బుల్స్ యొక్క స్ట్రెంత్ అంటే ఏదైతే అడ్వాన్సెస్ ఉన్నాయో కొంచెం ఎక్కువ ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ 500లో కొంచెం ఎక్కువ కంపెనీస్ చూడొచ్చు అనమాట. ఈరోజు చాలా కంపెనీస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ నుంచి సర్క్యూట్స్ అవి కూడా పడడం అది కూడా నేను చూసాను అనమాట అండి. సో చాలా బయింగ్ అయితే జరుగుతుంది. సో అందుకే నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్ 2 days బ్యాక్, నీ నాట్ ప్యానిక్, కంగారు పడిపోవాల్సిన అవసరం లేదని చెప్పి అని అనుకోవడం జరిగింది. అండ్ నేను ఎగ్జిట్ అవ్వట్లేదు ఈటీఎఫ్స్ ఏవైతే రీసెంట్గా బై చేశానో అని చెప్పడం జరిగింది కదా. అండ్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఒకవేళ కనుక నేను కొన్న ప్రైస్ మళ్ళీ వచ్చేసినా కూడా అగైన్ ఐ ల్యాడ్ మోర్ అండ్ ఐ వాంట్ కీప్ దెమ్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పడం జరిగింది. మీలో ఎవరైనా ఉంటే కనుక ఇఫ్ యూ వాంట్ బుక్ 50% బుక్ చేసుకోవచ్చు అని కూడా నేను మామూలు చెప్పడం జరిగింది కదండి. సో స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ ఫ్రెండ్స్. సో అవి దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో 1-2 రోజులు కొంచెం ప్రైస్ యాక్షన్ కొంచెం కిందకు వచ్చినా దే ఆర్ బౌన్సింగ్ బ్యాక్. సో ఇండిసెస్ బాగానే హోల్డ్ అవుతున్నాయి కాబట్టి సో ఇట్ ఇస్ గుడ్ అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తే కనుక ఒక న్యూస్ ఒకటే సర్కిల్ అవుతుంది అనమాట అండి వాట్సాప్లో. అది మీరు చూస్తే కనుక సో ఇండియా జీడిపి చాలా వండర్ఫుల్గా రావచ్చు, అంటే ఎస్పెషలీ Q1 ఫైనాన్షియల్ 23 Q1 అంటే ఏప్రిల్, మే, జూన్ ఏదైతే 3 months డేటా ఉందో అది ఎక్స్పెక్టెడ్ 15.7% దాకా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో గ్రోత్ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియాలో అని చెప్తున్నారు అన్నమాట అండి. సో ఇలాంటి ఫిగర్స్ ఒకవేళ రేపు డేటా అది రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ కనుక రియల్గా కనుక అలాంటి ఫిగర్స్ వస్తే కనుక చాలా ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా మార్కెట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. అండ్ ఈ పాయింట్ నేను చాలా రోజుల నుంచి మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీకు తెలుసు కదా. సో ఇండియా పరంగా వీఆర్ డూయింగ్ వెరీ గుడ్, మనం చాలా బాగుంది మన కండిషను, వీఆర్ ఫార్ బెటర్ దాన్ అదర్ గ్లోబల్ పీర్స్ అని చెప్పి నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. అది మీరు ఆ డేటా ఇవన్నీ తర్వాత రావడం జరుగుతుంది అనమాట. బట్ మార్కెట్లో మనకి వాల్యుయేషన్స్ కానివ్వండి ఇవన్నీ మార్కెట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టడీ చేస్తే ఆటోమేటిక్గా అది మీకు తెలుస్తుంది అనమాట అండి. సో మార్కెట్స్ అంతా ఇప్పుడు ఇంకా అంత ఎక్స్ట్రీమ్ హై వాల్యుయేషన్స్ దగ్గర అయితే లేవు అనేది మనం ప్రీవియస్గా కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ పిఈ మల్టిపుల్స్ ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను కదండి గతంలో. సో నిఫ్టీ పిఈ మల్టిపుల్స్ అవి చూస్తే కనుక మీరు అంతా ఇంకా అంత ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్కి అది వెళ్ళిపోలేదు మనం, స్టిల్ ఓకే అని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది కదా. సో నిఫ్టీ పిఈ మల్టిపుల్ అరౌండ్ 21 ఉందన్నమాట అండి, రైట్. అండ్ నేను చెప్పడం జరిగింది ఎనీథింగ్ 25 అబౌవ్
ఆ రేంజ్కి వెళ్తే కనుక దెన్ అప్పుడు మీరు డెఫినెట్గా సో ప్రాఫిట్ బుక్ గురించి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే వాల్యుయేషన్స్ అప్పుడు స్ట్రెచ్ అయినాయి అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. అండ్ 18 ఉందన్నమాట అండి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా యాక్చువల్గా ఎర్నింగ్స్ అవి రీసెంట్గా చాలా బాగా వచ్చాయి కదా. ఓకే, సో ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అనమాట ఫ్రెండ్స్, రైట్. సో అలాగే ఏంటంటే అందువల్ల వాల్యుయేషన్స్ పరంగా అంత ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్ అంత లేదని నాకు అనిపించింది కాబట్టి జస్ట్ ఐఎమ్ హోల్డింగ్ అనమాట అండి, రైట్. ఓకే, అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్, ఈరోజు సెక్టర్ రొటేషన్కి వస్తే కనుక ఫ్రెండ్స్, ఈరోజు ఇండిసెస్ అన్నీ కూడా మోస్ట్లీ గ్రీన్లో ఉండడం జరిగింది. అయితే రియాలిటీ అవుట్ పర్ఫార్మ్ మీడియా సంథింగ్ హ్యాపెనింగ్, కొన్ని హాస్టైల్ టేక్ ఓవర్ జరుగుతున్నాయి, కొన్ని కంపెనీస్ సమ్ బజ్ ఉందన్నమాట. యాక్చువల్గా మీడియా స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సన్ టీవీ, టీవీ18, ఎన్డీటీవీ, సో ఓవరాల్గా మోస్ట్ ఆఫ్ ది మీడియా స్టాక్స్లో అన్నీ కూడా రీసెంట్ 2-3 డేస్లో మీరు చూస్తే కనుక కొంచెం యాక్టివిటీ ఇంప్రూవ్ అయిందనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా చూస్తే కనుక నిఫ్టీతో కంపేర్ చేస్తే అన్ని ఇండిసెస్ మోస్ట్లీ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది, ఎక్సెప్ట్ ఐటీ అనేది చాలా రోజుల నుంచి మనకి అదే విధంగా ఉంది కదా. అయితే ఈరోజు ఫార్మా, ఆటో ఇవన్నీ కూడా, ఎఫ్ఎంసీసీ కూడా కొంచెం అండర్ పెర్ఫామ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో బ్యాంకింగ్ స్టాక్స్ మీరు చూడొచ్చు అనమాట. ఆర్బీఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్గా దూసుకుపోతున్నాయి అనమాట. 16% పెరిగింది ఆర్బీఎల్ బ్యాంక్ మీరు చూస్తే కనుక. వండర్ఫుల్ షో అనమాట అండి. చాలా స్ట్రాంగ్గా మంచి బౌన్స్ అనేది రావడం జరిగింది. సో ఇలాగా బ్రాడర్గా మీరు సెక్టర్స్ అన్ని ఈ విధంగా ప్లే అవుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో మార్కెట్లో అండ్ గ్లోబల్ ఇండిసెస్ పరంగా చూస్తే కనుక నథింగ్ సిగ్నిఫికెంట్. సో గ్లోబల్ ఇండిసెస్ ఫ్లాట్ టు స్లైట్ పాజిటివ్ అనమాట అండి. సో అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా మనకు కొంచెం కన్ఫర్మేషన్ ఎలా వచ్చిందంటే మార్కెట్ బాగానే ఉండొచ్చని. విక్స్ కూల్ ఆఫ్ అయింది అంటే డిస్పైట్ సో గ్యాప్ డౌన్ ఏమైనప్పటికీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నా సో విక్స్ మాత్రం రైజ్ అవ్వట్లేదు. అంటే మార్కెట్లో ప్యానిక్ ఫియర్ అయితే లేదు. దట్ ఈస్ గుడ్ సైన్ అనమాట అండి. సో ఎందుకంటే కొంచెం జర్క్ వచ్చింది కదా, నీ జర్క్ రియాక్షన్ లాగా ఒక 2 days ఫాలో వచ్చేసరికి అందరూ జనరల్గా కొంచెం వీక్ హ్యాండ్స్ షేక్అవుట్ అయిపోతాయి ఖచ్చితంగా. అండ్ మళ్ళీ వన్స్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ఇదే డేటా బట్టి ఇప్పుడు జీడిపి బాగుండొచ్చు, ఇలాంటి ఏదైనా ఆప్టిమిజం మీద మళ్ళీ ఏదైనా ఎఫ్ఐఎస్ కానీ బయ్యింగ్ స్టార్ట్ చేస్తే అగైన్ మళ్ళీ మార్కెట్స్లో రికవర్ అనేది మనం కమింగ్ డేస్లో చూడొచ్చు అనమాట అండి. బట్ విల్ వెయిట్ అండ్ సీ. సో ఓన్లీ న్యూస్ బేస్డ్గా మనం కెనాట్ కంక్లూడ్ ఎనీథింగ్. అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, ఆల్మోస్ట్ 6 months అయిపోయిందండి. సో అండ్ ఎవరో తగ్గట్లేదు. సో అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే వింటర్ అప్రోచ్ అవుతుంది కదా. సో వింటర్లో కనుక నాటో మీద ప్రెజర్ తీసుకురావడానికి రష్యా ఇంకా గ్యాస్ సప్లైస్ అవి కనుక ఇంకా కంట్రోల్ చేస్తే కనుక యూరోపియన్ నేషన్స్ ఎస్పెషల్ లైక్ జర్మనీ అవన్నీ కూడా చాలా సివియర్ క్రైసిస్, అక్కడ పవర్ అవుటేజ్ ఇలాంటివి చాలా వచ్చే ఛాన్సెస్ అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం జియో పొలిటికల్ కన్సర్న్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో అవి ఎలా ప్లే అవుతాయి అనేది నోబడి నోస్. వాటిని బట్టి ఫర్దర్ డైరెక్షన్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో అది వార్ సినారో అనేది ఎవరు చెప్పలేం కదా, రైట్. అండ్ వింటర్ ఈజ్ అప్రోచింగ్. సో అండ్ దే ఆర్ ప్లానింగ్ అనమాట. సో వాళ్ళ ఎవరి ప్లాన్స్లో వాళ్ళు ఉండడం జరిగింది. ఆ సిచ్యువేషన్ ఎలా ప్లే అవుతుంది అంటే అనేది వీ హ్యావ్ టు సీ అనమాట ఫ్రెండ్స్, రైట్. సో ఇది ఓవరాల్గా సో మార్కెట్ అప్డేట్కి సంబంధించి. అండ్ జనరల్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఏదైతే అనుకున్న అవే లెవెల్స్ అనమాట అండి. సో నథింగ్ సిగ్నిఫికెంట్. సో విత్ ఇన్ 1 or 2 daysలో పెద్ద చేంజ్ అనేది ఏమీ లేదు కదా. ఓకే, అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఐ థింక్ సిహెచ్ శ్రీనివాస్ గారు కొన్ని అడిగారు మాట అండి. సో క్లీన్ సైన్స్ అంటే యూట్యూబ్ కామెంట్స్లో అడిగారు మాట అండి. సో క్లీన్ సైన్స్ గురించి చెప్పండి అని చెప్పి, రైట్. సో క్లీన్ సైన్స్ చూస్తే కనుక చార్ట్ క్లీన్గా ఉంది, బట్ అంత స్ట్రాంగ్గా అయితే లేదు, రైట్. సో ఇట్ ఈస్ షోయింగ్ గుడ్ అనమాట అండి. సో యాక్చువల్గా ఇట్ స్టార్టెడ్ మేకింగ్ లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్. అంటే ట్రెండ్ యాక్చువల్గా డౌన్ ట్రెండ్ అనేది మీరు చూడొచ్చు అనమాట పైనుంచి. సో డౌన్ ట్రెండ్ వస్తూ వచ్చింది కదా, క్లియర్ కట్ మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే. అండ్ ఆఫ్టర్ జస్ట్ టచింగ్ ఐపీఓస్ లో ఏదైతే ఉంటాయో ప్రీవియస్ ఐపీఓ లో ఇంచుమించు ఆ లెవెల్స్కి స్టాక్ 14-20 లెవెల్స్కి పడిపోవడం జరిగిందనమాట అండి. సో పడిన తర్వాత ఇట్ స్టార్టెడ్ షోయింగ్ సమ్ స్ట్రెంత్ అనమాట అండి. కొంచెం మొమెంటం అయితే వచ్చింది స్టాక్లో, బట్ స్టిల్ ఇట్ నాట్ స్టార్టెడ్ ఫార్మింగ్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్, రైట్. ఇప్పుడు సోఫర్ అయితే హయ్యర్ లో ఫామ్ అయింది, బట్ ప్రీవియస్ హై బ్రేక్ అవి ప్రైస్ వెళ్ళలేదన్నమాట అండి. వన్స్ 1800, 20, 30, 40 లెవెల్స్ దాటి వెళ్తుంటే కనుక ప్రైస్ మూవ్ అవుతుంటే దెన్ ఓకే, అప్పుడు మీరు ఒకవేళ మీరు లాంగ్ టర్మ్, మీడియం టు లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే కంపెనీ ఫండమెంటల్ బాగున్నాయని మీరు స్టడీ చేసి ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఇట్, సో అప్పుడు మీరు కొంచెం లాంగ్ టర్మ్ ఈ స్వింగ్లో స్టాప్ లాస్ కింద పెట్టుకుని మీరు రైడ్ చేయొచ్చు అనమాట అండి కావాలంటే కనుక. ఓకే, సో ఈ స్టాక్ విషయానికి వస్తే అదనమాట అండి. అయితే ప్రస్తుతానికి అంత ఎక్స్ట్రీమ్ మొమెంటం అయితే స్టాక్లో లేదు. సో నార్మల్ ఇదే అనమాట అండి, రైట్. అండ్ నెక్స్ట్ స్టాక్ మీరు అడిగింది వచ్చి హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి అడిగారు కదా. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా సేమ్ సినారో అనమాట అండి. సో అయితే ఒక మంచి ఒక వాల్యూమ్ క్యాండిల్ అయితే పడింది బయ్యింగ్ అండ్ రైట్ రైజింగ్ ఏదైతే కైండ్ ఆఫ్ వెడ్జ్ ప్యాటర్న్ ఉంటుందో అది బ్రేక్అవుట్ కూడా వచ్చిందనమాట అండి. ఓకే, రీటెస్ట్ కూడా అవుతుంది, బట్ అయితే నథింగ్ ఇంట్రెస్టింగ్ అంటే మంచి వండర్ఫుల్ ప్యాటర్న్ లాగా ఏమీ అనిపించలేదు.
విల్ సీ. అండ్ యాక్చువల్గా వన్ గుడ్ థింగ్ ఏంటంటే యాక్చువల్ ఎప్పుడు కూడా సో ఐపీఓ ఏదైతే ప్రైస్ ఉందో ఐపీఓ రేంజ్ దాటి పైకి వెళ్తా ఉంటే ప్రైజు స్ట్రెంత్ ఉంది, మొమెంటమ్ ఉండొచ్చు అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇది ఒక కొత్త పాయింట్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో ప్లీజ్ నోట్ డౌన్. ఎనీథింగ్ రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీస్లో ఐపీఓ ప్రైస్ ఉంటుంది కదండి, ఆ రేంజ్ దాటి వెళ్ళినప్పుడు స్టాక్లో మంచి మొమెంటమ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ప్రీవియస్గా దాటినప్పుడు స్టాక్ 2019లో చాలా వండర్ఫుల్ ర్యాలీ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. ఆల్మోస్ట్ డబల్ అనే చెప్పాలన్నమాట అండి. ఆల్మోస్ట్ ఆ రేంజ్ ఆఫ్ మూమెంట్ వచ్చింది. బట్ అగైన్ అదే లెవెల్ రీటెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో అరౌండ్ 1850 లెవెల్స్ దగ్గర రీటెస్ట్ చేసి ఇట్ ఈస్ హోల్డింగ్ గుడ్. అండ్ మంత్లీ కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్లో ఇట్ స్టార్టెడ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ రావడం జరిగింది. క్యాండిల్ విక్స్ కూడా మీరు చూడొచ్చు. అంటే ఒక రిజెక్షన్ వచ్చింది, సెల్లింగ్ లేకుండా బయింగ్ సపోర్ట్ వచ్చి ఇక్కడ నుంచి కొంచెం పికప్ అయ్యి స్ట్రెంత్ అయితే పికప్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే అనమాట, రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రైల్ యువర్ స్టాప్ లాస్ మీరు అది ప్లే చేయాలనుకుంటే కనుక యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ, రైట్. సో ఇఫ్ ఒకవేళ మీరు బై చేస్తే కనుక ఇప్పుడున్న లెవెల్లో సో 19, 40, 50 లెవెల్స్ అనేవి స్టాప్ లాస్ కింద ఉండి సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి, రైట్. ఓకే, నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్ వచ్చి శ్రీనివాస్ గారు అడిగింది అపోలో హాస్పిటల్స్ అనమాట అండి. సో అపోలో హాస్పిటల్స్ చూస్తే కనుక ఈరోజు యాక్చువల్గా ఇంట్రాడేలో మంచి ప్రాఫిట్ వచ్చిందనమాట, నాకు ఐ మేడ్ గుడ్ మనీ. సో అపోలో హాస్పిటల్స్లో ఒక ప్యాటర్న్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఆర్ఎస్ఐ 40 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. బట్ మంత్లీ వీక్లీ ఆర్ఎస్ఐ ఇంకా అంత స్ట్రాంగ్ అనిపించలేదు. సో ప్రైస్ కరెక్షన్ యాక్చువల్గా చాలా సిగ్నిఫికెంట్గా జరిగింది. సో ఎందుకంటే హ్యూజ్ రన్అప్ వచ్చింది కదా, ప్రైస్ చాలా మీరు చూస్తే కనుక వితిన్ 1 ఇయర్లో చాలా 1 or 2 ఇయర్స్లో చాలా రన్అప్ వచ్చింది కదా, కొంచెం ఎగ్జాషన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది క్వైట్ ఆబ్వియస్ అనమాట అండి, రైట్. సో మీరు కనుక 4000 కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయగలిగితే మీరు రైట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా కన్సల్టేషన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అనుకోండి. సో ట్రయాంగిల్ ప్యాటర్న్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ వచ్చి రీటెస్టింగ్ జరుగుతుంది అనమాట, రైట్. ఒకవేళ మీరు ఎంటర్ అయితే కనుక సో ఈ ట్వేజర్ బాటమ్ అంటారు అన్నమాట, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో 2 లోస్ ఆల్మోస్ట్ సిమిలర్ లోస్ తోటి తర్వాత కంటిన్యూషన్ కూడా వచ్చింది కాబట్టి సో టార్గెట్స్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ లెవెల్స్ దాకా వెళ్ళి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బట్ ప్రాపర్ స్టాప్ లాస్ తోటి మీరు ప్లాన్ చేసుకోండి, రైట్. ఓకే అండి, ఇవి మీరు అడిగిన స్టాక్స్ యూట్యూబ్ కామెంట్స్లో శ్రీనివాస్ గారు అడిగిన స్టాక్ సంబంధించి డీటెయిల్స్ అనమాట అండి. అండ్ కమింగ్ టు టుడే స్టాక్ ఐడియాస్, ఈరోజు కొన్ని స్టాక్ ఐడియాస్ నేను కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి, రైట్. సో మీరు చూస్తే కనుక ఆ స్టాక్ ఐడియాస్ ఏంటని చూస్తే ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినవి, దే ఆర్ సమ్వాట్ ఓకే, స్టిల్ హోల్డింగ్. అండ్ టాటా టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ మాత్రం దూసుకుపోతుంది అనమాట అండి. సో ఆల్రెడీ ఈరోజు 6% పెరిగింది. సో ఇది నేను మీకు క్లియర్ కట్గా ఐ థింక్ నిన్న వీడియోలో కూడా షేర్ చేయడం జరిగింది. సో క్లియర్ కట్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇక్కడ ప్రైస్ పెరుగుతుంటే వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి వీక్నెస్ ఉంది. క్యాండిల్ విక్స్ చూస్తే ఇక్కడ రిజెక్షన్ ఉంది కాబట్టి సెల్లింగ్ వచ్చేసింది, రైట్. అండ్ ఇక్కడ ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది అంటే స్ట్రెంత్ ఉంది, ఇంకా మొమెంటం రావచ్చు అని చెప్పి నేను మనం చూడడం జరిగింది కదా బ్రేక్అవుట్ అవ్విన దగ్గర. సో ఈరోజు చూడొచ్చు అనమాట బ్యూటిఫుల్గా, ఈరోజు 6% పెరగడం జరిగింది అనమాట, రైట్. అండ్ ఈరోజు ఒక 2 స్టాక్ ఐడియాస్ ఉన్నాయి. సో అవి వచ్చి ఫస్ట్ వచ్చి ఆసాహి ఇండియా గ్లాస్ అనమాట అండి. సో ఇది మీరు చూస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట, మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ దాటి మల్టీ ఇయర్ న్యూ లైఫ్ టైం హైస్కి స్టాక్ వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది, ఓకే అండి. అండ్ కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. కొంచెం కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ టైప్ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు కదా. సో అది బ్రేక్అవుట్ అవుతుంది అనమాట అండి. సో అది బ్రేక్అవుట్ అవి లెవెల్స్లో ఉంది ఆల్రెడీ. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే కనుక స్టాక్ 4 digits దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి 6.25 ఆ రేంజ్లో ఉంది. 640 లెవెల్స్ దాటి క్లోజ్ అవుతుంటే మీడియం టు లాంగ్ టర్మ్ కొంచెం 6 months అలా లాంగ్ టర్మ్ ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే కనుక కంపెనీ ఫండమెంటల్గా అంత బాగానే ఉందన్నమాట అండి. సో మంచి కంపెనీ కాబట్టి సో లాంగ్ టర్మ్లో ఎర్నింగ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ అయితే డెఫినెట్గా 1000 లెవెల్స్కి మనం స్టాక్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట, రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చి యూఫ్లెక్స్ అనమాట అండి. సో యూఫ్లెక్స్ కూడా ఇట్ ఈస్ షోయింగ్ సమ్ స్ట్రెంత్ అనమాట అండి. సో స్టాక్ నేచర్ చూసారు కదా, ఇట్ ఫార్మ్స్ కైండ్ ఆఫ్ వీ ప్యాటర్న్ అనమాట అండి. సో ఇట్ రికవర్స్ అండ్ ఇట్ ఎక్స్టెండ్స్, రైట్. సో ఈ డెప్త్ ఏదైతే ఉందో అంతవరకు టార్గెట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇది కూడా 4 digits మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. అండ్ కొంచెం షార్ట్ టర్మ్లో కూడా ఒక మంచి కన్సల్టేషన్ ప్యాటర్న్ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. ఒక ఛానల్లో ప్రైస్ 500 నుంచి 650 మధ్య చాలా కన్సల్టేషన్ అవ్వింది, ఇప్పుడు అది బ్రేక్అవుట్ అయింది. సో వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఈ రౌండింగ్ బాటమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇది బ్రేక్అవుట్ వచ్చింది, రైట్. ఓకే,
సో ఇది కన్సిడర్ టు బి ఏ గుడ్ ప్యాటర్న్. సో విత్ వాల్యూమ్స్ కూడా మనకు కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి స్టాక్లో మంచి స్ట్రెంత్ ఉంది. సో కంపెనీ డివిడెండ్ అది కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఒక్కోసారి కొన్ని షేర్లు ఏంటంటే డివిడెండ్ ఇచ్చినప్పుడు ప్రైస్ పడిపోద్ది అనమాట అండి. సో కొంచెం ఎక్కువ డివిడెండ్ వచ్చినప్పుడు పడి మళ్ళీ రికవర్ అవ్వవు. బట్ వేరే ఎర్నింగ్స్ బాగుండి ఇంకా గ్రోత్ ఫోర్కాస్ట్ బాగుండే కంపెనీలు అయితే డివిడెండ్స్ వచ్చినప్పటికి కూడా సో ప్రైస్ మూమెంటం కంటిన్యూ అవుతుంది అనమాట అండి. సో ఈ స్టాక్లో అయితే ప్రైస్ మూమెంటం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ ఎవరైనా పొజిషన్ తీసుకోవాలంటే 680 బిలో 675 ఆ లెవెల్స్లో కిందకు వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. అదర్వైజ్ టార్గెట్ 4 డిజిట్ ఫిగర్స్ తోటి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, మీకు తెలుసు కదండి, రీసెంట్గా వి స్టార్టెడ్ ఏ పెయిడ్ సర్వీస్ అనమాట. రైట్, విత్ వెరీ వెరీ నామినల్ ఫీ ఒక పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్ వీడియో లింక్ కింద ఉంటుంది అనమాట అండి. సో మీరు ఇండియా 75 అని కూపన్ కోడ్ కొడితే ఇయర్లీ ఓన్లీ సంవత్సరానికి కేవలం 2000 రూపీస్ తోటి ఒక పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వచ్చు అనమాట అండి. వేర్ ఐ విల్ బి షేరింగ్. సో ఏ విధంగా ప్లాన్ చేసుకోలేంటి అవన్నీ కూడా నిన్న యాక్చువల్గా ఈవినింగ్ ఒక డెడికేటెడ్ వీడియో నేను చేయడం జరిగింది అనమాట అండి మెంబర్స్ కోసం. ఓకే, అంటే ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా కొంచెం దాంట్లో టెక్నికల్స్ ఇవన్నీ కూడా మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా అంత ప్రీ డిఫైన్డ్ అండ్ వెల్ క్యాలిక్యులేట్ అయిపోయి ఆటోమేటిక్గా మీకు ఒక డెడికేటెడ్ గూగుల్ షీట్ అవన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అందులో మీరు జస్ట్ మీ క్యాపిటల్ అది ఎంటర్ చేసుకుంటే మీకున్న క్యాపిటల్కి ఒక స్టాక్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్లస్ ఏ లెవెల్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అందులో మీరు మెంబర్ అయితే కనుక మీరు దాని గురించి తెలుసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఐఎమ్ ప్లానింగ్ టు బిల్డ్ ఏ వెరీ గుడ్ కమ్యూనిటీ అనమాట అండి. అండ్ నేను చెప్పడం జరిగింది కదండి. సో నెక్స్ట్ కమింగ్ 1 or 2 yearsలో అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ అయినా కూడా ఐ వాంట్ టు మేక్ దమ్ ఏ గుడ్ ఇన్వెస్టర్స్ అనమాట అండి. సో మంచి రిటర్న్స్ మనం మార్కెట్ని జనరేట్ చేసేలాగా సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది అనమాట అండి. సో చాలామంది జాయిన్ అయ్యారు అండ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిస్కౌంట్ ఓన్లీ ఇంకా హార్డ్లీ ఇంకో 3-4 days మాత్రమే ఉంటుంది అనమాట అండి. సో ఇట్ విల్ రివర్ట్ బ్యాక్ టు ప్రీవియస్ ఒరిజినల్ ప్రైస్ అనమాట. సో ఈ 4 daysలో ఆపర్చునిటీ అవైల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా వితౌట్ ఎనీ డిలే సో ప్లీజ్ డూ జాయిన్ అవర్ పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీరు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే అదేవిధంగా రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా ఆంధ్రా బుల్స్ లంటన్ న్యూస్ ఛానల్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.